మన అందరికీ తెలుసండి ఇది. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం అంటే స్నేహితుని గురించి. స్నేహితుడు ఎలా ఉండాలి, ఆ స్నేహితుడి గురించి కొన్ని మాటలు నేర్చుకుందాము. తెలిసిన మాటలే కొన్ని మాటలు మనము పరిశుద్ధ గ్రంథం నుంచి ధ్యానిద్దాం. మరి పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా ఆదికాండంలోని అబ్రహాము దేవుని స్నేహితుడు అంటారు. అవునండి, అబ్రహాం గారు దేవుని స్నేహితుడు ఎందుకయ్యాడు, దానికి నేను 3 కారణాలు చూపిస్తాను. ఆయన అబ్రహాము దేవుని నమ్మాడండి, గుడ్డిగా నమ్మాడని చెప్పొచ్చు మనం. గుడ్డిగా నమ్మాడు. ఆదికాండం 15:6లో ఆయన విధేయత చూపించాడు. కొడుకుని ఇస్సాకు గారిని బలి ఇవ్వమంటే ఆయన విధేయత చూపించి మాటకు ఆయన ఇచ్చిన దానికి మరి సిద్ధపడి ఆయన ఉన్నాడు. ఆయన విధేయత చూపించాడు, నమ్మాడు దేవుడు. నమ్మబట్టే యాకోబు 22:22 విశ్వాసం అతని క్రియలతోనే కూడా కార్యసిద్ధి కలుగచేయను. క్రియల మూలంగా అని విశ్వాసము పరిపూర్ణదైనని రాయబడి ఉన్నది. కాబట్టి ఏంటి, అబ్రహాం గారు దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనాలు నెరవేర్చబడినాయి. అవునా? మరియు దేవునికి అతను స్నేహితుడని పేరు కూడా కలిగి ఉంది. ఆయనకి దేవునికి స్నేహితుడు అంటే విశ్వాస మూలంగా మాత్రమే కాక క్రియల మూలంగా నీతిమంతుడని ఎంచబడ్డాడు. అవునండి, క్రియల మూలంగా ఆయన నమ్మాడు, గుడ్డిగా నమ్మాడు. ఆయన విధేయత చూపించాడు, అమితమైన విధేయత. అలాగే ఆయన సిఫారసు కూడా చేశాడు. సొదొమ గొమొరాకు కోసము తన కజిన్ అయినటువంటి మరి ఆయన బ్రదర్ కోసమైన బేరసారాలు ఆడాడు దేవుని. ఆదికాండం 18:23లో దేవునితో స్నేహం చేస్తూ ఆయనను ఉంటే ఆయన నీకు ఆయనలో ఉన్న రహస్యాలు కూడా చెప్తాడు. ఎంతమందిని కావాలని బేరమాడతాడండి? 4-5 సార్లు బేరమాడి మరి సొదొమ గొమొర పట్టణమని ఇంతమంది ఉంటే రక్షిస్తావా, అంతకన్నా తక్కువ ఉంటే రక్షిస్తావా అని ఎవరు మాట్లాడగలరండి? ఎంతో మరి సాన్నిహిత్యం ఉన్నటువంటి వారే మాట్లాడగలరు. ఎంతో మరి దగ్గరి సంబంధం ఉన్నటువంటి వాళ్ళు, స్నేహితులుగా ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళ బేరసారాలు అడగగలరు. ఎంతటి ధన్యత అండి! మనం ఆదికాండం నుంచి చూస్తే కూడా మనకి అనేకమైనటువంటి స్నేహితులు కనిపిస్తారు. దేవునితో స్నేహం అంటే మాట్లాడండి. మరి ఆనోకు గారు 365 సంవత్సరాలు ఎలా నడవగలిగారండి? ఆయన దేవునితో సావాసం చేశాడు. కాబట్టి మనం ఇద్దరు స్నేహితులు కానీ, ఇద్దరు ఫ్రెండ్స్ కానీ, రోడ్డు మీద కానీ, పార్టీలో కానీ నడిస్తే 5 నిమిషాలు నడిస్తే మనకి ఓకేనండి, బాయ్ బాయ్ అండి అంటాం. అవునా? వాళ్ళు ఎంత స్నేహము, ఎంత ప్రేమ, ఒకళ్ళ ఎడల ఎంత అభిమానం ఉండకపోతే మరి ఆనోకు గారు 365 సంవత్సరాలు నడిచారు. అలాగే నోవా గారు కూడా 120 సంవత్సరాలను ఆ ఓడను కడుతూ ఆయనతో నడిచాడు. నడుస్తూ బిడ్డలను కని దేవుని దగ్గరికి వెళ్తారు. వీళ్ళందరూ కూడాను ప్రేమ, స్నేహము, ఒకళ్ళ ఎడల ఒకళ్ళ అమితమైనటువంటి అభిమానము, విశ్వాసం లేకపోతే స్నేహితులు అవుతారండి? వీళ్ళు స్నేహితులు, వీళ్ళు గొప్ప స్నేహితులు. మరి ఆయన క్రియల మూలంగా ఆయన్ని ఆకట్టుకున్నాడు. అబ్రహాం గారు విధేయుడు, గొప్ప నమ్మకస్తుడు. గొప్పగా మరి బేరసారాలాడి సొదొమ గొమొరా నుంచి మరి లోతుని రక్షిస్తాడు. అవునా? అలా చూస్తే ఎన్నో ఉన్నాయి. మరి ఆదికాండము దాటిన నిర్గమకాండంకి వస్తే మోషే, అహరోను వాళ్ళిద్దరూ అన్నదమ్ములైనా సరే కలిసి ఉండేటువంటి స్నేహం. ఆ యొక్క బ్రదర్కి బలహీనత కలిగినప్పుడు నేను మాట్లాడలేను ప్రభువా, వెళ్ళలేను ప్రభువా అక్కడికి మరి రాజు దగ్గరికి, ఈజిప్ట్ కంటే ఆయన బలహీనతలో ఆయన సహోదరుడు మోషేకు మరి తోడుగా ఉన్నటువంటి స్నేహం. అన్నా, నేను నీతో ఉంటాను, నీకు తోడుగా ఉంటాను, నీ నోరు బదులు నా నోరు వాడి నేను వాళ్ళని అందరూ నడిపిస్తాను, నడువన్న దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కదా అని ఆయన బలహీనతలో తనకు నోరుగా ఉన్నటువంటి స్నేహితుడు అండి. ఎలాంటి గొప్ప స్నేహితులు! అలా చూస్తూ వెళితే అనేకమైనటువంటి స్నేహితులు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మనము వన్ బై వన్ చూస్తే ఎంతోమంది. మరి ఏలియా
అండ్ ఎలీషా గారు గురు శిష్యుల యొక్క వాళ్ళ యొక్క స్నేహం అండి. ఎలాంటి స్నేహం అండి? ఆయన ఏలియాకి మించినట్టుగా ఎలీషా గారు మరి ఆయన, అయా నీ జీవంతోడు, యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు నిన్ను నేను వదలనని ఎన్నిసార్లు అంటాడండి? 3 సార్లు. ఆయన వెంటనే పరిగెడతా ఉంటాడు. 2వ రాజులు 9లో చూస్తాం. 9 2వ రాజులు 2వ అధ్యాయం 9వ వచనంలో ఇంకా వెళ్ళి అయ్యా మరి నీకు ఏం కావాలని అడిగితే నీ ఆత్మలో 2 నాకు దయచేయమని అడుగుతాడు. చూడండి, గురు శిష్యుల యొక్క వాళ్ళ ఎలాంటి స్నేహం అండి. ఆయన పొలంలో ఏదో ఎద్దులతో భూమి దున్నుకుంటా ఉంటే వెళ్ళి ఆయన మీద ఈయన యొక్క వస్త్రం దుప్పటేసి ఎలీషా నువ్వు నాతో వెంబడించంటే వచ్చేస్తాడు. వాళ్ళ గుడ్డి నమ్మకాలండి, గుడ్డి మరి విశ్వాసం లేకపోతే ఆయనతో వచ్చేసి అయ్యా నువ్వు వెళ్ళిపోయి ఇక నా పని అయిపోయింది, నేను దేవుని దగ్గరికి వెళుతున్నానంటే నువ్వు యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు నేను నిన్ను వదలను, నీ ఆపదలో ఉన్నప్పుడు నువ్వు మరి ముసలితనం ఉన్నప్పుడు మరి నీతో ఉంటానని వెంటాడతాడండి. అలాంటి స్నేహం అండి, గొప్ప స్నేహం. అలాగే మన దానియేలు గ్రంథంలోకి వస్తే మరి 3 స్నేహితులు ఉంటారు. ఎవరికి? దానియేలు గారు, అనన్య, మిషాయేల్, అజర్యా, షడ్రక్, మేషక్, అబేద్నెగో. వీళ్ళు బాధల్లో ఉన్నప్పుడు కన్నీటి ప్రార్థన చేసి ఆయనకి అండగా ఉన్నటువంటి స్నేహితులండి. వాళ్ళు అక్కడికి వెళ్ళి బానిసత్వంలో ఉన్నా కానీ విగ్రహాలకు మొక్కండి, ఇక రాజభోజనం తినండి అన్నా కానీ ఆయన తినకుండా కలిసి ఉపవాస ప్రార్థన చేసేటువంటి స్నేహితులండి. మనం ఎంతమంది ఉన్నాం స్నేహితులు, మనం కలిసి ఉపవాసం ప్రార్థన చేద్దాం రమ్మంటే వస్తున్నారా? దానియేలు 3:16లో ఉంటుంది. కలిసి మరి అగ్నిలోకి వెళ్తాను కూడాను ఆయన భయపడలేదు. 3 స్నేహితులు. 4వ వ్యక్తిగా యేసు ప్రభు వారే వస్తారు, నేను ప్రార్థనలో పైకి లేకపోతాడనేటువంటి ఫ్రెండ్ ఆయన. అంత గొప్ప స్నేహం కలిగి ఉన్నటువంటి ఫ్రెండ్స్. ఇలా చూస్తూ మనం వెళ్తే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తూ వెళితే ఎంతోమంది ఉంటారు అవునండి. ఇంకా చూస్తే రూతు గ్రంథంలో రూతు అండ్ నయోమి వదలని స్నేహం. నీవు పోయిన చోటకే నేను వస్తాను, నీ దేవుడే నా దేవుడు, నిన్ను పాతిపెట్టిన చోటే నన్ను కూడా పాతిపెట్టాలి. అలాంటి స్నేహం అండి. ఈరోజులో అత్త కోడలు చూస్తే అలాంటి స్నేహం ఉన్నదా? అలాంటి ప్రేమ ఉన్నదా? రూతు నయమును మరి రూతు గ్రంథం 1:16లో ఉంటుంది. నీవు పోయిన చోటకి నేను వచ్చేదాను, నీ దేవుడే నా దేవుడు. పేదరాలైన అత్త కోసము పొలంలో పరిగేరుకున్నటువంటిదండి. ఆమె స్నేహం వల్లనే యేసుక్రీస్తు వంశంలోకి ఆమె పేరు వచ్చింది. అవునండి. ఇంకాను నయోమి ఊరి వారిలో ఉన్న ఆ కమ్యూనిటీ స్నేహం, వాళ్ళందరూ కూడా అయ్యో నయోమి నువ్వు ఎలాంటి ఉన్నదానివి, ఎలా అయిపోయావు, ఎంత ఓదారుస్తారండి. ఋతు గ్రంథం 4:14 కూడా ఆమెను ఓదారుస్తారు. యెహోవా స్తుతింపబడును గాక, ఆయన నీకు తోడు, నీకు విమోచన కలుగును గాక అని ఋతు 4:17 సంతోషించారు. నయోమి ఒంటరితనము పోగొట్టారు. ఆ చుట్టూ స్నేహితులు వచ్చి అమ్మా నీకు మేము తోడుగా ఉన్నాం, నువ్వు ఎంతో మరి కావాలని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయావు, మళ్ళీ బిడ్డలను పోగొట్టుకుని భర్తను పోగొట్టుకుని వచ్చాను. మంచి స్నేహితులు ఊరంతా వచ్చి ఆ విధవరాలకి మరి తోడుగా ఉన్నారు. ఆ విధవరాలను సంతోషింపజేశారు. వచ్చి పలకరిస్తే చాలండి, మంచి పలకరింపు మంచి బలమనిస్తుంది అంటారు. ఎన్నో మరి అలా చూస్తే నేను ఈరోజు ఒక కొత్త కోణంలో దావీదు గారి యొక్క స్నేహితుడు, అందరూ అంటారు కదండి దావీదు గారికి గొప్ప స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు యోనాతాన్ అంటారు. నేను నమ్ముతాను. కానీ అంతకన్నా మరుగై ఉన్నటువంటి ఇంకొక స్నేహితుడు ఉంటాడు. అయితే 1 సమూయేలు 18:1 అంటారు, యోనాతానే ఆయన హృదయము దావీదు హృదయంతో కలిసిపోయిన. యోనాతాను దావీదునకు తన ప్రాణ స్నేహితుడని భావించుకొని, అవునండి ఆయన ఎన్నోసార్లు తండ్రి సౌలు గారు చంపాలని ప్రయత్నిస్తే ప్రాణ స్నేహితుడిగా ఉండి తప్పిస్తాడు. చివరికి తన కత్తినిస్తాడు, తన దుప్పటినిస్తాడు, తన విల్లునిస్తాడు, అన్నీ ఇచ్చి ఆయన తప్పిస్తూ ఉంటాడు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడంటారు. కానీ ఇంకా నేనంటాను కదా, ఇంకొక స్నేహితుడు ఉండాలని. దావీదు గారు కష్టకాలంలో మరి దావీదు గారు కుమారుడైనటువంటి అబ్సలేము, నేను రాజుని ప్రకటించుకొని, నేను రాజుని, ఇంకా నా తండ్రిని చంపేస్తానన్నప్పుడు దావీదు గారు
మరి దిక్కులేక మరి ఆ యొక్క యెరూషలేమును వదిలేసి నెత్తిపైన మరి బట్ట వేసుకుని కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా మరి ఆ ఊరిని వదిలేసి పారిపోతాడు. పారిపోయి వెళుతున్నప్పుడు ఒక స్నేహితుడు వస్తాడు. అయ్యా, నువ్వు రాజుగా ఉన్నప్పుడు నన్ను ఆదరించావు, నువ్వు రాజుగా ఉన్నప్పుడు నేను నీతో ఉన్నాను, నేను కూడా నీతో వస్తానని. వద్దు వద్దు అంటాడు. మనందరికీ తెలిసినటువంటి అటువంటి వాక్యమే అది. మనకి 2 సమూయేలు మరి 15-16 అధ్యాయాల్లో ఈ యొక్క హిస్టరీ అంతా ఉంటుందండి. ఆయన వస్తున్నప్పుడు అంటాడు కదా, ఎవరో కదండి ఆయన, ఎవరంటే ఆయనకి స్నేహితుడిగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి, నేను నీతో కూడా వస్తాను, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే వెళ్తాను అని ఆయనతో కూడా రావటానికి ముందుకి పరిగెట్టుకుంటా వస్తాడు. ఎవరంటే అర్కీయుడైన హుషేయా అండి. ఈ హుషేయ గారు దీనికి ఎంతో స్నేహంగా ఉంటాడు. ఆయన రాజుగా ఉన్నప్పుడు ఆయనకి మంచి సలహాదారుడుగా ఉంటాడు. ఆయనే అంటాడు స్నేహితుడని, నా స్నేహితుడని. ఎవరు పిలుస్తాడండి? ఆయన దావీదు స్నేహితుడైన హుషేయ పట్టణంనకు వచ్చుచుండగా అబ్షాలోము యెరూషలేమునకు చేరెను. అంతకితము తండ్రి దగ్గర ఉండి ఆయన వేరే ప్రదేశానికి వెళ్ళిపోయి రాజునని ఒక 50 మందిని తీసుకుని ప్రకటించుకుని, నేనే రాజుని, ఈయనకి అయిపోయాడు అని వచ్చిన వాళ్ళందరికీ నేనే సమస్యలు తీరుస్తానని అబ్షాలోము ఆయనే రాజుగా ప్రకటించుకుని, ఆయనకి మరి అహితోపేలు అనేటువంటి ఒక సైన్యాధిపతిని తీసుకుని ఆయనతో అక్కడ ఉండి తండ్రి మీదకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దావీదు స్నేహితుడు ఉంటాడండి. ఎవరండి? ఉర్కీయుడైనటువంటి హుషేయ. ఈయన వస్తాడు. అయ్యా, నువ్వు ఇక్కడికి అడవికి వెళ్ళిపోతున్నావే, ఫారెస్ట్కి, కొండల ప్రాంతానికి పారిపోతున్నావే, నువ్వు అక్కడ ఉన్నప్పుడు మరి నీతోనే నేను కూడా ఉంటాను, నువ్వు ఎక్కడ ఉంటేనే అక్కడ ఉంటాను. రాజు వెంట పరిగెడుతూ ఉంటాడు. రాజు వెంట పరిగెడుతూ ఉంటే అప్పుడు రాజుగారు అంటారు కదా, అయ్యా, నువ్వు నాతో వస్తే నాకు భారమే, నేను కొంతమందిని తీసుకెళ్తున్నాను, నన్ను అక్కడ భోజన పానీయాలు అన్న పానీయాలు ఏమీ ఉండవు, కానీ నేను అక్కడికి వెళ్ళటం వలన, నువ్వు నాతో కూడా రావటం వలన నాకు భారమే అంటాడు. నాకు భారమే, కానీ నేను చెప్పినట్టు చేయమంటే ఏం చేయాలి అయ్యా, నేను సెలవీయమంటే అప్పుడు ఆయన అంటాడు కదా, 2 సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయంలో ఆయన మరి కొడుకుకు భయపడి మరి పారిపోతూ ఉంటే దావీదుతో స్నేహము చేస్తున్నటువంటి ఈయన వచ్చేసి మరి ఈయన దగ్గరికి వస్తాడు. ఆ అర్కీయుడైనట్టు హుషేయ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, నయ్యా, నీవు నా దగ్గరే కాదు, నా కుమారుడైనటువంటి అబ్షాలోము దగ్గరికి వెళ్ళు, నా పక్షం ఉండి వాళ్ళు చేస్తున్న ప్లాన్ ఏంటో, వాళ్ళు చేస్తున్నటువంటి ప్లాన్ చెడగొట్టమని. అక్కడ ఉన్నటువంటి మామూలు వాడు కాదు, ఎవరు? అహితోపేలు అనేటువంటి సైన్యాధిపతి. ఆయన ఒకసారి ప్లాన్ వేసాడంటే మరి అది 100% నెరవేరుతుంది. కానీ ఆ ప్లాన్ సక్సెస్ కాకుండా ఆ ప్లాన్ చెడగొట్టేలాగా అబ్షాలోము దగ్గరికి వెళ్ళి అహితోపేలుతో కలిసి నువ్వు అక్కడ ఉండి అక్కడ ఏం జరుగుతుందో అవన్నీ కూడాను దూరముగా కొండ ప్రాంతంలో అడవిలో ఉన్నటువంటి నాకు మన కొంతమంది మరి స్నేహితులు ఉన్నారు, వాళ్ళ ద్వారా నాకు తెలియపరచమని వెంటాడి వెళుతున్నటువంటి ఆయన్ని మరి పంపించేస్తాడు. పంపించేసి అంత గొప్పగాను ఆయన మాట వింటాడు. ఆయన మాట విని తిరిగి ఆయన మరి యెరూషలేముకి వెళ్ళి ఈ అబ్షాలోము దావీదు గారి కుమారుని వద్దకు వెళ్ళి దావీదు గారి కుమారునితో కలిసి మరి అక్కడ ఉంటాడు. మరి చూడండి, ఈయన ఎక్కడికి వెళ్ళినా కానీ దావీదు గారు ప్రార్థన కదా, మరి దావీదు గారి ఒలివ చెట్లు ఎక్కుచూ ఏడ్చుచూ తల కప్పుకొని పాదరక్షణ కూడా లేకుండా కాలినడకన వెళుతున్నాడు. అతని వద్దన ఉన్న జనములందరూ తలలు కప్పుకొని ఏడ్చుచూ కొండ ఎక్కిరి. చూడండి, ఎందుకు వచ్చిందండి ఈయనకి బాధ, కష్టం. నాతాను ప్రవర్త వచ్చి చెప్తాడు. చెప్పినప్పుడు అప్పుడు నేనే ఆ పాపం చేసిందని ఒప్పుకుంటాడు కదా. అయినా సరే కన్నీటితో ప్రార్థన చేస్తాడు, కానీ దేవుడు న్యాయం తీర్చేవాడు కదా. ఆనాడు అలా చేయటమట్టే మరి నా ఆ పాపానికి మరి ఇదిగాను ఒలివ చెట్లు కొండ ఎక్కుచూ ఏడ్చుచూ తల కప్పుకొని అది ఎంత గొప్ప రాజండి. అంతక్రితేమో మామ సౌలు గారు తరిమారు, ఇప్పుడేమో మళ్ళీ కుమారుడైనటువంటి
అబ్షలోము తరుగుతున్నాడు. ఆయన నాదే రాజ్యమని తిరగబడి, నాదే రాజ్యమని కొన్ని సంవత్సరాలు నేనే కింగ్ అని, వచ్చిన సంవత్సరాలు నేనే తీరుస్తాను, ఆ ముసలి కింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దని వెళ్ళకుండా చేసి, ఎందుకంటే బలమైనటువంటి సైన్యాధిపతి ఉంటాడు అహీతోపెలు, ఆయన బలంగా తీసుకుని ఆయనతో ఉంది. మరి అహీతోపెలు కూడా ఎవరో కాదండి, బెత్షెబా యొక్క తాతగారు ఆయన. ఆయన ఆయన తాతగారే ఆ బెత్షెబారి. ఆయన మనసులో కూడా ఉండొచ్చు, ఈయనకి దావీదుకి నష్టం చేయాలనేటువంటి అభిప్రాయం కూడా ఉండొచ్చు అని అనుకుంటున్నాను. అందుకనే ఆయన కుమారుడైన అబ్షలోము పట్టు చేరి ఆయనకి సపోర్ట్ చేస్తూ, మరి ఆయనకి చెప్పినట్టుగా చేస్తూ, ఆయన సలహా కూడా ఇస్తాడు. ఇంకేమిటి, నువ్వు అందరికీ మరి మంచిగా అనిపించుకోవాలనుకుంటే, దావీదు మరి ఇది వదిలిపెట్టి పారిపోతున్నాడు. ఆయన ఉపపత్నులు కొంతమంది ఉన్నారు. ఏ మిద్ది మీదకైతే ఎక్కి బెత్షెబాను చూశాడు, అదే మిద్ది మీద ఆయన ఉపపత్నులను పాడు చేయమని చెప్పి సలహా ఇచ్చేటువంటి ఆయన ఎవరండి? ఈయన అహీతోపెలు ఒక్కసారి ప్లాన్ వేస్తే ఆ ప్లాన్ నెరవేరుతుందన్నట్టు అభిప్రాయం అందరికీ. అలాంటి అహీతోపెలు యొక్క ప్లాన్ చెడగొట్టమని ఈయన స్నేహితుడైనటువంటి ఈయన్ని పంపిస్తారండి. అందుకని ఆయన తిరిగి వెళ్ళిపోయి వెళ్తాడు. అంతట్లో ఒకసారి చూద్దామండి, 2 సమూయేలు 15:31. అంతట్లో ఒకడు వచ్చి అబ్షలోము చేసిన కుట్రతో అహీతోపెలు చేరి ఉన్నాడు, దావీదునకు తెలియజేయగా దావీదు యెహోవాకు మొరపెట్టాడేవని అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేశాడు. చూడండి, ఆయన ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. ఈయన ఆలోచన చెడగొట్టమని, ఎందుకంటే ఆయన ఆలోచన చేశాడంటే దావీదుని చంపేస్తాడు. అలాంటి గొప్ప భయం ఉంది. అహీతోపెలు గొప్ప సైన్యాధిపతి. ఆయన మరి చేసినటువంటి ప్లాన్ కానీ ఏదైనా కానీ 100% మరి నెరవేరుతుందన్నటువంటి ఇదన్నమాట. నీవు పట్టణం, ఆయన అంటాడు కదా, అయ్యా నువ్వు నాతో వస్తే ఏం లేదు, నువ్వు ఆయనతో కూడా వెళ్ళిపోయి ఆయన వేసేటువంటి ప్లాన్ ఏంటో చెడగొట్టమంటాడు. నువ్వు పట్టణము తిరిగిపోవు, ఇంతవరకు నీ తండ్రి వద్దనే చేసినట్లుగానే నువ్వు అక్కడ నా కుమారుడికి చేయమని అంటాడు. అప్పుడు అబ్షలోము దగ్గరికి వెళ్తాడు. అబ్షలోము దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఏమంటాడు చూడండి, సాదోకు కుమారుడైన అహిమాయస్సు, అత్యాతారు కుమారుడైన యోనతాను, వీళ్ళు హెల్ప్ చేస్తారండి. వీళ్ళు స్పైగా ఉండి ఇన్ఫర్మేషన్ అంతా జారవేయటానికి ఉంటారు. అప్పుడు దావీదు స్నేహితుడైన హుషై పట్టణంకు వచ్చిచుండగా అబ్షలోమును యెరూషలేమును చేరాను. చూడండి, యెరూషలేముకు వచ్చినప్పుడు వాళ్ళ సంభాషణ ఎలా ఉంటుందంటే, వీని అడుగుతాడు, ఎవరు? దావీదు కుమారుడైనటువంటి అబ్షలోము అడుగుతాడు, ఏమి హుషై గారు, నీ స్నేహితుడు ఉంటాడే, దావీదుతో స్నేహంగా ఉన్న అర్ఘ్యుడైన హుషైను అతడు చూసి అబ్షలోము వద్దకు వస్తానోనే ఆయన ఉంటాడు. అబ్షలోమును చూసి రాజు చిరంజీవగునుగాక 16వ వచనం ఉంటుంది, చిరంజీవగునుగాక అని. ఎందుకంటే ఎవరు రాజు ఉంటే ఆయన్నే పూజిస్తారు వీళ్ళు. అప్పుడు అబ్షలోము అంటాడు, నీ స్నేహితుని నీవు చేయు ఉపకారం ఇంతేనా? నీ స్నేహితుతో కూడా నీవు వెళ్ళపోతివేమి అని వ్యంగ్యంగా మాట్లాడతాడు. చూడండి, ఈయన కూడా కుమారుడికి కూడాను ఈ యొక్క హుషై గారు డేవిడ్ గారికి మంచి స్నేహితుడని తెలుసు. నీ స్నేహితుతో నువ్వు కూడా అడవికి పారిపోకుండా మరి నా దగ్గరికి వచ్చేవే, నన్ను వెంబడిస్తున్నవే, రాజు చిరంజీవిగా ఉండునుగా. కానీ హుషై యెహోవా, ఈ జనులు ఇశ్రాయేలు అందరూ ఎవరిని కొలుస్తారో నేను కూడా వాళ్ళనే కొలుస్తాను, ఎందుకంటే నువ్వే నా రాజు ఇప్పుడని ఆయనతో మాట్లాడు. అందుకండి అబ్షలోము అహీతోపెలు వీళ్ళిద్దరూ కలిసి భయంకరమైన కుట్ర ప్లాన్ వేసి ఎలా మరి ఈయనని డేవిడ్ గారిని చంపాలి, డేవిడ్ గారిని పట్టుకోవాలి, డేవిడ్ గారిని చంపాలని ప్లాన్తో వీళ్ళు ఎంతగానో ప్రయత్నించి ఒక ప్లాన్ వేస్తారు. ఆ ప్లాన్ అంతా కూడాను చెడగొట్టాలని దావీదు గారు ప్రార్థన చేసిన విధంగానే మరి ఈ హుషై గారు వాళ్ళతో కలిసి, ఈ ఒక్కసారికి నా ప్లాన్ ఆయన చెప్పినదంతా కూడాను వినొద్దనని ఆయనతో హెచ్చరిస్తాడు. ఎందుకంటే సుమారుగా 12-20 వేల మంది సైనికులను తీసుకుని వెళ్ళి మరి దావీదు అక్కడ మరి ఆ కొండల్లోనూ అడవిలో ఉన్నాడు,
సడన్గా అటాక్ చేద్దామంటే కాదు కాదు, అలా వెళితే మనము ఆయన మీ తండ్రి ఎలాంటాడు అనుకుంటున్నావు? సింహపు గుండెని చీల్చగల ధైర్యం గలవాడు. అలాంటి ఆ, గొప్ప గొప్ప వ్యక్తులు ఆయన మేనల్లులు ఉన్నారు ఆయన దగ్గర. ఎవరు? సిరియా కుమారులు యావాబు గారు ఉన్నారు. ఆయన చాలా బలవంతుడు. ఆయన మరి ఈయన కలిశారంటే సింహము గుండెని చీల్చేస్తారు. పిల్లలను పోగొట్టుకున్నటువంటి మరి ఎలుగుబంటి కన్నా ఎక్కువ పౌరుషం కలిగి ఉంటారు. అలాంటి వాళ్ళని ఎదిరించడం అంటే మరి ఈ యొక్క అహితోపేలు వల్ల కాదు. అందుకని నా మాటిను, మనము ఇక్కడి నుంచి అక్కడ వరకు మనకున్న బలగవంతను సైనికులంతా తీసుకుని మనము ఒక్కసారి సడన్గా అటాక్ చేస్తే అప్పుడు ఆయన మనకు దొరుకుతాడు అన్నప్పుడు ఆ యొక్క అహితోపేలు యొక్క ఆ యొక్క ప్లాన్ను చెడగొట్టి ఈయన హోషే గారు ఆయన ఏం చెప్తారంటే, మరి అందరి సైన్యం కొన్ని వేల మంది సైన్యం కూడగట్టాలంటే సమయం పడుతుంది కదా. ఆయన సమయం కోసం వెయిట్ చేసి ఆ సమయం తీసుకుని ఆ సమయంలో ఈ స్పై ద్వారాగా వీరుని ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనందరికీ తెలిసింది. ఎలాంటి స్నేహితుడు అంటే అది కానీ లీక్ అయిపోతే ఆ యొక్క సీక్రెట్ ప్లాను మరి ఈయన సామాన్యుడండి అబ్సలేము హోషేని చంపేస్తాడు. చనిపోవడానికి కూడా స్నేహితుని గురించి సిద్ధపడిపోయి చనిపోయినా పర్లేదు అనేటువంటి ఆ ధైర్యం తెచ్చుకుని ఆ యొక్క గొప్ప యుద్ధవీరుడైనటువంటి మరి అహితోపేలు యొక్క ప్లానుని చెడగొడతారు అన్నాడు. డేవిడ్ గారు కూడా ప్లాను చెడగొట్టమని ప్రభుని యెహోవాను అయ్యా, ఆ అహితోపేలు సామాన్యుడు కాదు, ఆయన వేసిన ప్లాన్ చెడగొట్టమని ప్రార్థన చేసిన విధంగానే ఈయన కూడా స్నేహితుడైనటువంటి దావీదుకి సహాయం చేయాలని ఆ యొక్క అబ్సలేం దగ్గరికి వెళ్ళి విన్నపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇది చేయటం వల్ల తప్పకుండా మీ రాజు డేవిడ్ గారు దొరుకుతాడు మనకి. అలాని ప్లాన్ వేసినప్పుడు ఈయన ప్లాన్ బాగానే ఉందని నమ్మి ఆ సైన్యంనంతా సమకూర్చుకుని మరి ఆయన మీదకి అటాక్ చేయాలని వెళ్ళినప్పుడు ఈలోపు డేవిడ్ గారు ఆ ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి పారిపోతాడు. తర్వాత మనందరికీ తెలిసిందే, డేవిడ్ గారు మరి 3 గొప్ప మరి భాగాలుగా, తక్కువ మంది ఉన్నా కానీ ఆయన దగ్గర ఉన్నది తక్కువ మంది, ఆ తక్కువ మందిని చక్కగా 3 పార్ట్లుగా చేసి 3 సైడ్ల నుంచి అటాక్ చేసి మరి దావీదు గారు విజయం సాధిస్తాడు. మనందరికీ తెలిసిన విషయం. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ప్రాణమునకు మరి పెట్టుటకు, ప్రాణము తెగించుటకు మరి సిద్ధపడినటువంటి హోషే ఆ యొక్క దావీదు గారు ప్లాన్ సక్సెస్ చేయటకు, దావీదు గారు మరలా రాజయ్యి తిరిగి యెరూషలేమునకు రాగలుగుటకు కారకుడైనటువంటి గొప్ప మరి స్నేహితుడు. ఆపత్కాలంలో మరి తిండి లేకుండా అడవిలు పట్టుకుని పారిపోతున్నప్పుడు, అయ్యా నేను నీతో వస్తానంటే, వద్దు నాయనా నాకు ఈ పని చేసి పెట్టానని తన కుమారుని వద్దగా మరి స్పైగా పెట్టి మరి ఆ ప్లానుని చెడగొట్టి, అహితోపేలు ప్లాన్ వేస్తేనట దేవుని ప్లాన్తో సమానంగా ఉండేదట. దేవుని వాక్యం అంత గొప్ప ప్లాన్ వేస్తాడు, అంత గొప్ప యుద్ధవీరుడు. అలాంటి వాడు ఒకప్పుడు ఆ అహితోపేలే సౌలుకి సైన్యాధిపతిగా ఉంటాడు, తర్వాత దావీదు కుమారుడైనటువంటి అబ్సలేముకు సైన్యాధిపతిగా ఉంటాడు. అలాంటి గొప్ప వ్యక్తి మరి ప్లాన్ వేస్తే అది మరి పాడైపోదు. ఆ ప్లాన్ చెడగొట్టాలంటే ఈయన పక్కన ప్రార్థన చేస్తున్నాడు దావీదు గారు, ఆయన స్నేహితుడైనటువంటి హోషేని పంపించి ఆ ప్లాన్ చెడగొట్టి మరి వాళ్ళందరూ సైన్యమంతా సమకూడి వచ్చి లోపునే ఇవి ఇన్ఫర్మేషన్ డేవిడ్ గారి పాస్ చేయటము, డేవిడ్ గారు ఎస్కేప్ అవటము, తర్వాత ఆయన 3 రకాల ప్లాన్లు పెట్టేసి చక్కగాను 3 సైన్యాధిపతులను పెట్టి వాళ్ళ మీద కొద్దిమంది సైన్యం ఆయన దగ్గర ఉన్నది. అయినా కానీ ఆయన బలమైన యుద్ధవీరుడు కాబట్టి ఆ యుద్ధంలో జయిస్తారు. తర్వాత అబ్సలేం గారు చనిపోతాడు, ఈయన రాజు అవుతాడు. ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయం. మన ప్రభువారు సెలవిచ్చినది ఏంటంటే, ఆపత్కాలం ఇబ్బందుల్లో నేనున్నానని నిలబడేవాడే మరి నిజమైన స్నేహితుడు. నేనున్నాను నీతో, నీకు సహాయం చేస్తానని ఈ హోషే గారు ఆయన చనిపోవుటకు మరి సిద్ధపడ్డాడండి. నేనేమైపోయినా పర్లేదు, నా యొక్క మరి రాజు అయినటువంటి దావీదుకి సహాయం చేయాలి అని మరి సింహపు నోట్లో తలపెట్టినట్లే
అలాగా మరి దగ్గరికి వెళ్ళి ఆయన డేవిడ్ గారి కుమారుడైనటువంటి అబ్సలేముతో మరి అయా రాజా చిరంజీవి అని ఆయన పొగడ్తలు పోయి ఆయన మనల్ని పొంది ఆ అహితోపేలు యొక్క ప్లాన్ను చెడగొట్టి మరి దావీదు గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి దావీదు గారిని మరలా మరి ఒక రాజు పొజిషన్ తీసుకురాగలుగుటకు మరి ప్రత్యేకమైనటువంటి మూల సూత్రధారుడు మరి ఈ గొప్ప మరి యెషయా గారు మరి నాకైతే నేను మొన్ననే విన్నాను కానీ యెషయా గారు ఇంత గొప్ప మరి చేసి ఇంత సహాయం మన అందరూ అనుకుంటారు కదా మరి జోనతానే ఎంతో గొప్ప స్నేహితుడని. జోనతానే మరి ఆయనను ప్రాణ స్నేహితుడని అంటారు. అవును, అది కరెక్టే. కానీ ఇక్కడ ఓ పక్కన కొడుకు తరుముకొస్తున్నా కానీ చివరికి చెప్పులు కూడా లేకుండా కాలినడకన పారిపోతున్న సమయంలో అయా నేనున్నాను నీకనని వచ్చి ఆదుకుంటానని వచ్చినటువంటి గొప్ప స్నేహితులని మనం ఇంకా చూస్తే ఏబు గ్రంథంలో కూడా ఉంటాయి. ఏబు గ్రంథంలో ఆయనకున్న స్నేహితులు వస్తారు. ఆయన స్నేహితులు ఈయన బాధపడిపోయి మరి షక్లాత కట్టుకుని శిలాపెంకుతో మరి గోక్కుంటూ బూడిదలో కూర్చున్నప్పుడు ఆయన స్నేహితులు వచ్చి మంచి పలకరించి కష్టకాలంలో ముగ్గురు స్నేహితులు కూడా ఆయన్ని పలకరిస్తారు, ప్రార్థన చేస్తారు. కలిసి 7 రోజులు మౌనంగా అతనితో కూర్చుంటారండి. ఎవరు చేస్తారండి? సమస్తము పోగొట్టుకుని సమస్తం నష్టమైపోయి మరి బిడ్డలను పోగొట్టుకుని యోబు గారు కూర్చుని ఏడుస్తూ ఉంటే వీళ్ళు కూడా వచ్చి 4 స్నేహితులు 7 రోజులు మౌనంగా కూర్చుండి ఆ యొక్క దుఃఖకాలంలో ఏడుస్తూ ప్రార్థన చేస్తారు. అలా ఉన్నారండి స్నేహితులు. షడ్రక్ మేషకు అబేద్నెగోలు కూడా మరి సమయం వచ్చినప్పుడు ఉపవాసం ఉండి దానియేలుతో కలిసి ప్రార్థన చేస్తారు. మనం చూస్తే మన మధ్యలో ఎలాంటి స్నేహితులు ఉన్నారండి? స్నేహితులు ఆపదలో ఉన్నప్పుడు ఆపదలో ఉన్న కొంచెం మరి ఏమన్నా సహాయం చేయమంటే మరి మర్చిపోయేటువంటి వారు. మరి పౌలు ఆయన కూడాను లూకాతో చివరి కాలం వరకు ఉన్నాడని, ఆయన జైల్లో ఉన్నప్పుడు మరి లూకా గారు నా వద్దనే ఉన్నాడు అన్నాడు. లూకా గారు ఒక వైద్యుడు, అవునండి. అలాంటి గొప్ప మరి స్నేహితులు మరి విడవక వదలక ఆపత్కాలం మందు ప్రమాదాలు వచ్చినప్పుడు కష్టకాలం మందు నీకు తోడుగా ఉన్నాను, నేను నీతో ఉంటాను అనేవాళ్ళే గొప్ప స్నేహితులని. అందుకని మరి మన యేసు ప్రభు వారు కూడా ఒక చోట అంటారు కదా, ఇక మీదట మీరు నాకు శిష్యులు కారు, నాకు స్నేహితులు మీరు. చూడండి ఎంత గొప్ప మాటలు. అందరూ విడిచిపెట్టినా కానీ నేను విడిచిపెట్టను అని తిమోతి గారు ఆయనతో ఉంటారు, లూకా గారు ఆయనతో ఉంటారు. మరి ఇంకా చూస్తే మనం 4 స్నేహితులు ఉంటాం. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 3వ వచనం 4 మరి మంచం మీద మోసుకుని వస్తారు. ఆయన నడవలేనటువంటి ఆయన స్నేహితుడిని, పక్షవాతంతో పడి ఉన్నటువంటి ఆ స్నేహితుడిని పట్టుకుని యేసుక్రీస్తు వారు ఉన్న ప్లేస్లోకి వస్తే అక్కడ చాలా మరి రద్దీగా ఉంటే ఇంటి పైకప్పును తీసి మంచంతో పాటుగా దించినట్టు ఎలాంటి విశ్వాసం అండి ఆ స్నేహితులు. అలాంటి స్నేహితులు కనీసం మనకు ఒక 4 స్నేహితులన్నా సంపాదించుకోవాలి. అలాంటి గొప్ప స్నేహితులు ఉన్నారు. వాళ్ళు ఆయన్ని మంచంతో పాటుగానే యేసుక్రీస్తు వారు దించినప్పుడు వాళ్ళ విశ్వాసమును బట్టి ఆ యొక్క పక్షపాయ వాళ్ళగా రక్షించబడతారు. మనం చూస్తే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అనేకమైనటువంటి స్నేహితులు ఉన్నారు. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు మరి ఓదార్చుకుంటూ ఒకళ్ళనొకళ్ళు మరి కష్టకాలంలో ఆదుకునేవాళ్ళే. యెహోషువ గారు ఎంత గొప్ప స్నేహితుడండి. ప్రాణములను పెట్టుటకు సిద్ధపడి మరి అబ్షాలోము దగ్గరికి వెళ్తాడు. అలాగే ఏడ్చుతున్న స్నేహితులను చూసారా మీరు? ఆ ప్రేమ ఎంత గొప్పదో మనం చూస్తే క్రొత్త నిబంధన నుండి యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనంలో ఆ యూదులే టెస్టిమనీ చేస్తాడు. ఇదిగో ఈయనకి ఎంత ప్రేమ లేకపోతే, ఎంత ప్రేమించకపోతే ఆయన కన్నీళ్ళు ఇడిచి ప్రార్థన చేస్తారు. మనకు తెలుసు మార్తా మరియా తమ్ముడు చనిపోయినప్పుడు యేసుక్రీస్తు వారు వెళ్ళి ఆ స్నేహితుడి కోసం కన్నీళ్ళు ఇడిచి తండ్రిని వేడుకొని మరి ఆ యొక్క స్నేహితుడిని కోసం కన్నీళ్ళు ఇడిచిన యేసు ప్రభు వారు ఎంత గొప్ప స్నేహం అండి.
ఆ బాధల్లో ఏడుస్తున్నప్పుడు ఆ కుటుంబాన్ని ఓదార్చినటువంటి స్నేహితుడు యేసుక్రీస్తు వారు. మరియా మాత దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ బాధలో ఉన్నప్పుడు వాళ్ళని ఓదార్చి, వాళ్ళ కన్నీళ్లు తుడిచి, వాళ్ళ సహోదరుని బ్రతికించి తీసుకొచ్చి, అవసరమైతే కన్నీళ్లు పెట్టుకునేటువంటి స్నేహం. ఎంత గొప్ప స్నేహాలండి. మన ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమంతా చూస్తే ప్రేమ, విశ్వాసము, నమ్మకము, స్నేహము ఇవే ఉంటాయండి ఎక్కువగాను. మనం ఏ ఇద్దరు మనుషులను కదిపినా కానీ అబ్రహాం గారి దగ్గర నుంచి, లోతు గారి దగ్గర నుంచి, దావీదు గారు, దానియేలు గారు, ఎంత గొప్ప మరి స్నేహం అండి వాళ్ళది. చనిపోవటానికైనా చనిపోవటానికైనా. అందుకని ప్రభు అంటారు, ఏమంటారు, ఇక మీదట మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుతున్నాను. దానికి ఏంటండి రహస్యం, కారణం? తండ్రి సంగతులను బయటపెట్టి ప్రాణం పెట్టువాడు ఆయన. ఆయన ప్రాణం పెట్టడానికైనా ఆయన సిద్ధపడ్డాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే పాపులమైన పనికి మాలిన మనం అందరి కొరకు కూడాను ప్రాణము పెట్టేటువంటి స్నేహితుడు అండి ఆయన. ఒక మంచి పాట ఉంది, చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా నీ ప్రేమ సాలయ్యా నీ స్నేహం చాలయ్యా చిరకాల స్నేహం. ఆయన స్నేహం అట చిరకాలం ఉంటుందండి. ఆయన క్షమించే స్నేహం, ఆయన ప్రాణం పెట్టే స్నేహం. అంత గొప్ప స్నేహితుడండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఇక మీదట మిమ్మల్ని శిష్యులని, బానిసలని నీకు పిలవరు, మిమ్మలను ఎలా పిలుస్తానంటున్నాడు? స్నేహితుడు అని ఉంటారు. అలాంటి బ్యాడ్ స్నేహితులు కూడా ఉంటారు, మనం జాగ్రత్తగా ఉండాలి. 1 కొరింథీ 15:33 ఉంటుంది, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఇది గొప్ప మరి గుణపాఠం అండి. దుష్ట సాంగత్యం చేయకండి. రెహబాము ఆయన యొక్క క్రొత్త యవ్వనస్తులైన స్నేహితుల మాటలిని మరి ఈ యొక్క ఇజ్రాయేలు రాజ్యాంగాన్ని 2గా విడగొట్టుటకు కారణమయ్యాడు. మనకు తెలుసు, సౌలు 40 సంవత్సరాలు, దావీదు 40 సంవత్సరాలు, సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఆయన కుమారుడైన రెహబాము గారు చెడ్డ స్నేహితుల మాటలు వింటాడండి. చెడ్డ స్నేహితుల మాటలిని మొత్తం రాజ్యాన్ని, అది 1 రాజులు 12:8 ఉంటుంది, అమ్నోను దావీదు గారి కుమారుడే, యోనదాబు అని చెడ్డ స్నేహితులు మరి మాటల సలహాయిని మరి ఒక చెల్లి వరుసన ఆమెను పాట. ఎంతమంది లేరండి. చెడ్డ స్నేహానికి మనము, దుష్ట సాంగత్యానికి మనం దూరంగా ఉండి ఆ నడవతలను తెలుసుకోవాలి. 2 సామెతలు 13:3 ఉంటుంది, యూదా. మరి ఇంకా ఎన్నో ఉన్నాయండి. ఇంకా మనం చూస్తే మత్తయి 26:14 యూదా గారు ఉంటుంది కదా. ఆయన ఏంటి, డబ్బు కోసం యేసుక్రీస్తు వారిని అమ్మేస్తాడు. ఆ సద్దుకాయలు, పరిసయ్యులు వారి స్నేహంతో, చెడ్డ స్నేహంతో కూడి ప్రభువుని మరి అమ్మేసేసి అరే ఎక్కడికి పోతాడండి, పల్లానే కాలానికి వెళ్ళవలసిన అటువంటి నరకానికి పోతాడు. మనం ఈ రోజున మనం గమనించుకోవాలి, మన మధ్యలో ఉన్నవాళ్ళు ఎలాంటి స్నేహితులు ఉన్నారు. దుష్ట సాంగత్యంతో ఉన్నామా, మనము మంచి స్నేహితులను కలిగి ఉన్నామా? మంచి స్నేహితుడంట తన ప్రాణము కూడా పెట్టడానికి సిద్ధపడతాడు. అలాంటి మంచి స్నేహితుడు, చిరకాల స్నేహితుడు, గొప్ప స్నేహితుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మనం అంటిపెట్టుకుందామండి. యేసుక్రీస్తు వారితో మనం ఉంటే ఆయన మనకి అన్ని సమస్యలను దూరపరుస్తాడు. మన ఆదికాండం నుంచి చూసినాం, బెస్ట్ ఫ్రెండ్స్. రోమా 5:8 ఎల్లప్పుడూ వదలడంట నిన్ను, ఎన్నడూ విడువడంట నీ మంచి స్నేహితుడు, నీతోనే ఉంటాడు. చూడండి, రూత్ అంటది, నీతోనే ఉంటాను అత్తమ్మ, నువ్వు ఎక్కడికి వెళ్తే అదే నా ప్రదేశం, నువ్వు ఏ దేవుడైతే నా ఆ దేవుడు, నువ్వు ఏ స్థలం అయితే నాకు ఎల్లవేళ విడవక విధవరాలను పట్టుకొని 5వ నుంచి మరి ఆమె వచ్చిందండి. వచ్చి మరి క్రైస్తవ వంశావళిలో మరి మత్తయి సువార్తలో ఉంటుంది 1వ అధ్యాయంలో, క్రీస్తు వంశావళిలో ఆమె పేరు లిఖించబడింది. ఆమె ద్వారాగానే మరి యూదా కొదవ సింహం రాగలిగింది. మనం ఈనాడు మనం చూడాలండి, మనం దుష్ట సాంగత్యంలో ఉన్నామా, సైతాన్ శోధనలో ఉన్నామా? హూ ఈజ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్? మన చిరకాల స్నేహితుడు ఎవరండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు.
ఆయన నువ్వు వదలక విడవక పట్టుకొని ఉంటే మన అన్ని వేళలా కష్టాల్లోను, ఇబ్బందుల్లోను, బాధల్లోను మనం రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఇంకాను ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేచి తండ్రి కురిపార్శ్వమున కూర్చుని మన గురించే విజ్ఞాపన చేస్తుంటాను. నా బిడ్డలకి ఏమన్నా ఆపద వస్తుందని మనందరం కూడా ఆయన వచ్చుడు రాకడ పర్యంతరమును మరొక మంచి స్నేహితులుగా ఉండి మరి ఆయనను పాదములు పట్టుకుని ఆయనతోనే ఉన్నాము. ఈ కొన్ని మాటలు మరి దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, జీవము గల దేవా, పరిశుద్ధుడా మీ పాదాలకు వందనాలు తండ్రి. ఉదయకాలమే మీరు ఇచ్చినటువంటి ఈ మాటలను బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ మాటలో విన్నవారి హృదయంలో పనిచేయనట్లు సహాయం చేయండి తండ్రి. మీరు తోడుగా ఉండి నడిపించండి. ఇది పర్యంతరము తండ్రి, మీరు అక్కడ వచ్చే వరకు కూడా మేమందరమునైనా మీ స్నేహితులుగా ఉండి మీ పాదముల దగ్గర ఉండి మిమ్మలను హత్తుకుని ఉండేలాగా సహాయం చేయమని కొన్ని మాటలు మరి అందరి హృదయాన్ని ఫలింప చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం ద్వారాగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. స్నేహం గురించి ఎంత అద్భుతమైన వర్తమానం అందిస్తున్నటువంటి మరి ఈగిరావు గారికి నా ప్రత్యేకమైన వందనాలు. వందనాలయ్య గారు. ప్రైజ్ ద లార్డ్ అయ్య గారు, ప్రైజ్ ద లార్డ్ అయ్య గారు.